నిన్న ఒకటే ఒక పని మర్చిపోయినా నేను. దేవునికి నా మీద ఎంత కూడా కనికరం లేనట్టుంది. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏ శివ ఎంత పని చేసినవరా, కథం బ్లాగింగ్ కథం, టూర్ మొత్తం కథమైనట్టు. హలో గుడ్ మార్నింగ్. ఆల్రెడీ బ్యాగ్స్ అన్ని ప్యాక్ అయిపోయినాయి. ట్యాంక్ బ్యాగ్ కూడా సెట్ చేసేసిన. ప్రాబ్లం ఒక్కటి ట్రావెలింగ్ బ్యాగ్ తోటి. ఈరోజు ఓన్లీ సోలో రైడ్ కాబట్టి నేను ఈరోజు వేసుకొని రెడీ అయితే ఫిక్స్ చేసిన. చైన్ స్ప్రే మొత్తం నిన్ననే కొట్టి రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంజిన్ వార్మప్లో పెట్టిన. రైడ్ స్టార్ట్ చేయడం ఒకటే లేట్. ఇంకా జై బజరంగబలి. ముందు కనిపించే హైవే హైదరాబాద్ టు బాంబే హైవే. సో రైట్కి వెళ్తే బాంబే, లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్. లెఫ్ట్ తీసుకుంటాం ఇక్కడ నుంచి. నిన్న ఒకటే ఒక పని మర్చిపోయినా నేను చేయడము, ట్యాంక్ ఫుల్ చేయడము. ట్యాంక్ ఫుల్ చేసుకున్నంటే కడప వరకు హ్యాపీ వెళ్ళిపోవచ్చు. ట్యాంక్ ఫుల్ చేసి ట్యాంక్ ఫుల్. ఒకసారి మన డెస్టినేషన్ ఎంత దూరమో చూసుకుందాము. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ ఎగ్జాక్ట్గా 7 hours 31 minutes చూపిస్తుంది. 436 kilometers. మేబీ 4:30 అవుతుండొచ్చు ఇంక్లూడింగ్ బ్రేక్స్. మనం వెళ్ళాల్సింది NH44 హైవే పైకి. దానికి 2 routes ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ వెళ్తే హైదరాబాద్ నుంచి వెళ్ళాలి, హైదరాబాద్ సెంటర్ నుంచి వెళ్ళాలి. ఇంకా ముందు ఒక 1/2 kilometer తర్వాత ఒక రైట్ వస్తుంది. ఆ నుంచి ఇంకా బైపాస్ అనమాట. ఇంకా హైదరాబాద్ వెళ్ళే అవసరమే లేదు. నాకు ఇంకా ఏం ప్రాబ్లం రాకుండా వెళ్తే మాత్రం 4 వరకు వెళ్ళిపోతాం. సో నేను చెప్పిన రైట్ టర్న్ ఇక్కడ నుంచే. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ సోలో రైడ్కి వెళ్తున్నా. అసలు అనుకోలేను కానీ సోలో రైడ్ అయిపోయింది. నాతో ప్రతి రైడ్కి శివగాడు 90% రైడ్ వాడు వచ్చిండు. 99% జస్ట్ ఒక రైడ్ వాడితో. వాడు కాకుండా ఇంకో మా ఫ్రెండ్ తోటి వెళ్ళినా. ఈ రైడ్లో వాడు ఉన్నాడు కానీ ఈ రోజు మాత్రం లేడు. ఈ ట్రిప్ వచ్చేసి మిషన్ వాయనాడ్, నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళ వెళ్తున్నాము. కానీ ఈ రోజు డెస్టినేషన్ కడప. యాక్చువల్గా కడపకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నేషనల్ హైవే 44 మీ నుంచి డైరెక్ట్ బెంగళూరు వెళ్ళి అటు నుంచి వాయనాడ్ వెళ్ళిపోవాలి. శివ పర్సనల్ వర్క్ వల్ల కడప వెళ్ళాల్సి వచ్చింది. సో నేను కూడా కడపకి వెళ్తున్నా. అక్కడ జాయిన్ అవుతాం ఇద్దరము. సో రేపు మళ్ళీ మార్నింగ్ వాయనాడ్ వెళ్ళిపోతాం. రేపు నాకు తెలిసి ఇంకా ఈవినింగ్ వరకు మా డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. షాద్నగర్ 28 kilometers, నియర్లీ 40 kilometers వచ్చినాం ఇప్పటి వరకు. రోడ్ మాత్రం ఇట్లానే, నో ట్రాఫిక్, నథింగ్. లైఫ్లో ఫస్ట్ టైం సోలో రైడ్ చేస్తున్నా కానీ ఓకే. కానీ ఎందుకో కొద్దిగా నర్వస్గా ఉంది. డెస్టినేషన్ తొందరగా రీచ్ అయిపోవాలనిపిస్తుంది. ఎక్కడ బ్రేక్ తీసుకోవాలనిపిస్తలేదు. సోలోగా 1-2 లాంగ్ రైడ్స్ చేస్తే అలవాటు అవుతుందేమో. సోలో రైడ్ అయితే నాకు అంతగా ఏమి ఇష్టం ఉండదు, పర్సనల్ ఒపీనియన్. కానీ చాలామందికి ఇష్టం సోలో రైడ్స్. కానీ నాకు ఇంకొకరు ఉంటే చాలు, మజానే వేరు నాకైతే. నేను ఇప్పుడు సోలోగా 40 kilometers వచ్చినా ఎంతో చాలా దూరం వచ్చేసినట్టు అనిపిస్తుంది. శివాడు ఒక్కడు ఉంటే చాలు, మజాకే మజా. షాద్నగర్ వెళ్తే మళ్ళీ NH44. ఇంకా రోడ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఒకటే స్ట్రెచ్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పొద్దున అయితే ఒక టీ కూడా తాగలేను. షాద్నగర్ దాటిన తర్వాత NH44 పైకి వెళ్ళిన తర్వాత ఒక దాబా దగ్గర ఆగి ఒక టీ మాత్రం తాగుతా. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటో చెప్తా. అది నన్ను మస్తు ఇరిటేట్ చేస్తుంది. ఆ ప్రాబ్లం కూడా లేకపోతే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తుండే నేను. ఏ శివ ఎంత పని చేసినవరా, ఒక్కరిని వస్తున్నా. ఈ సర్కిల్ నుంచి నాకు తెలిసి మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఎస్ లెఫ్టే. NH44 దగ్గరికి వచ్చేసినాం. ఇంకా ఈ నుంచి రైట్ తీసుకోవాలి మనము. నేషనల్ హైవే 44 వచ్చేసాం. ఒక్కసారి రైట్కి వెళ్తే కర్నూలు వరకు ఇంకా ఒకటే రోడ్. కర్నూలు 158 kilometers ఆరామ్సే వెళ్ళొచ్చు ఈ రోడ్ పైన. మంచి దాబా చూసుకొని పక్కకు ఆపి ఒక మంచి ఛాయ్ తాగుతాం. లెట్స్ హ్యావ్ ఏ చాయ్ బ్రేక్ హియర్. ఒక చాయ్ బ్రేక్ తీసుకుందాం ఇప్పుడు. చాయ్ బ్రేక్ తీసుకుంటే మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాం. ఏమన్నా మోటార్ సైకిల్ ఇది, ఎంతసేపు రైడ్ చేసినా కానీ ఇంత కూడా అలసిపోము. హిమాలయన్ అంటే హిమాలయనే. లాంగ్ రైడ్ వెళ్తున్నప్పుడు టీ తాగుతుంటే ఆ మజానే వేరు.
టీ మాత్రం సూపర్గా చేసిండు. ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్స్ అయితే నేను కంప్లీట్ చేసిన. 2 hours అయిపోయింది. రైడ్ చాలా స్లోగా వెళ్తుంది, అంటే 60 km/h అయితే నడుస్తుంది ఇప్పుడు. అంటే తొందర ఏం లేదు, మేబీ 5 వరకు రీచ్ అయిపోయినా హ్యాపీ. ఎందుకంటే శివాడు తిరుపతి నుంచి వచ్చేసరికి కూడా అంతే టైం అవుతుంది అనుకుంటా. ఎందుకు చెప్పినట్టు ఎందుకో తెలియదు కానీ కొద్దిగా నర్వస్గా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంతా బాగానే నడుస్తుంది, అంత రైడ్ కూడా బాగానే ఉంది, ప్రాబ్లం అయితే ఇప్పుడు ఏం లేదు కానీ ఎందుకో నర్వస్గా ఫీల్ అవుతున్నా. రేపటి నుంచి మాత్రం ఎంజాయ్ చేస్తా. శివగాడిని కలిసే వరకే ఈ నర్వస్నెస్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. రోడ్ని చూస్తే మాత్రం హ్యాపీ ఉంది, ఎందుకంటే NH44 పైన రైడ్ చేస్తుంటే ఒక టెన్షన్ అనేది ఏముండదు, డైవర్షన్స్ కూడా ఏముండవు కాబట్టి, ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి హ్యాపీగా రైడ్ చేయవచ్చు. ఈ నర్వస్నెస్ని మొత్తం పక్కకు పెట్టేసి డెస్టినేషన్ రీచ్ అయిపోవాలి నేను. ఆ జోష్ ఇప్పుడు ఛాయ్ తాగినా కదా కొద్దిగా జోష్ వస్తుందని అనుకుంటున్నా. కమాన్. ముందు నేను గోప్రోలో చెప్పినా కదా అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక డిస్టర్బెన్స్ ఉందని. అదేంటంటే ఇది ఈ అడాప్టర్, ఈ ప్లాస్టర్ ఊసిపోయి మొత్తం ఇట్లా వీలాడుతుంది. ఇది ఎప్పుడు పడుతుందో అర్థం కాలేదు నాకు. ఒకవేళ పడ్డదనుకో కథం, బ్లాగింగ్ కథం, టూర్ మొత్తం కథమైనట్టే. ఇది ఎందుకంటే బయట ఎక్కడ కూడా దొరకదు, ఓన్లీ ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి కాబట్టి చాలా టెన్షన్ అయింది. సో ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయాలి. ఎట్లా ఫిక్స్ చేయాలంటే ఆల్రెడీ దీనికి ఇట్లాంటిది ఏదో అవుతుందని చెప్పేసి ఆల్రెడీ ప్లాస్టర్ అండ్ సిజర్, చిన్న సిజర్ తీసుకొచ్చిన. ఇప్పుడు ఇంకా ఇది ఫిక్స్ చేసి వెళ్ళిపోవడమే. మంచి ఛాయ్ ఇచ్చేయండు. శివాడి ఫోన్ చేసినా ఇంకా తిరుపతిలోనే ఉన్నాడంట వాడు. నేను రీచ్ అయ్యే టైంకి మాత్రం రీచ్ అవుతా అంటున్నాడు. మిస్సోడా తెలియదు. అడాప్టర్ పని కూడా అయిపోయింది, సెట్ చేసేసిన. అదొక్క పెద్ద టెన్షన్ ఉండే, ఫుల్ ఇరిటేట్ చేసింది నన్ను. ఇప్పుడు ఒక ప్రశాంతత వచ్చింది అడాప్టర్ ఫిక్స్ అయిపోయిన తర్వాత. కర్నూలు 117, కర్నూలు వరకు అయితే స్టాప్ తీసుకోను, చూద్దాం. ఎక్కడ ఆగినా కానీ ఒక టెన్షన్ ఉంటుంది, ఏదన్నా మర్చిపోయినానేమో అని చెప్పేసి. కానీ శివాడు చెప్పింది గుర్తొచ్చింది నాకు ఇప్పుడు మళ్ళీ. వాడు ఒకటి చెప్తాడు, ఏదున్నా లేకున్నా కానీ వ్యాలెట్ ఒకటి, ఫోన్ ఒకటి ఉందా లేదా చూసుకో అంటాడు. అవి రెండు ఉంటే మాత్రం ఓకే. ఇక మిగతావి పోయిన పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ ఈ వ్యాలెట్ అండ్ ఫోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అదే ఫాలో అవుతున్నాను ఇప్పుడు నేను. సోలో రైడ్ చేస్తే కూడా చాలా విషయాలు అర్థమవుతాయి, చాలా నేర్చుకుంటాం కూడా. అందుకనే సోలోగా వెళ్తున్నా అని తెలిసిన తర్వాత కొద్దిగా భయపడ్డా. దాని తర్వాత ఏమనిపించిందంటే ఇది కూడా ఒక పని అయిపోతుంది కదా సోలో రైడ్ చేసినప్పుడు. అదైతే భయం ఉందో పోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఐ థింక్ దిస్ ఈజ్ కృష్ణా రివర్. ఇంకేంది కృష్ణా రివరే. ఓఫో, ఇంత ఫుల్గా మాత్రం ఎప్పుడు చూడలేను నేను. కిందికి పోవచ్చా? ఎన్నిసార్లు వచ్చిన బెంగళూరుకి కానీ ఒక్కసారి కూడా ఇన్ని వాటర్ అయితే చూడలేండి నేను కృష్ణా రివర్లో. మధ్యలో అది ఐలాండ్ లాగా ఉంది, సూపర్ ఉంది. లొకేషన్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఇంత మంచి లొకేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా డ్రోన్ ఎగిరేయాల్సిందే. ఇక్కడ డ్రోన్ తీసి ఇప్పుడు ఎగిరేస్తా. అంత సీన్ లేదు, మన దగ్గర ఇంకా డ్రోన్ రాలేదు. డ్రోన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి వ్యూ మాత్రం వస్తుండే. కానీ ఏం చేస్తాం, మన దగ్గర డ్రోన్ లేదు. ఏదో ఒక రోజు డ్రోన్ కొంటా, ఇట్లాంటి లొకేషన్కి వచ్చి ఖచ్చితంగా డ్రోన్ ఎగిరేస్తా. ఫోన్లో ఎంత చూపించా తక్కువనే, నాకు తెలిసి అసలు న్యాయం చేయదు. ఇట్లా వెళ్తుంటే ఇంకా గోప్రోలని చూపిస్తా మ్యాక్సిమం. గోప్రో కొద్దిగా న్యాయం చేస్తాను అనిపిస్తుంది నాకు. ఆ కిందికి ఎట్లా వెళ్ళాలో అర్థమవుతలేదు. అక్కడ నుంచి ఉంది రూట్, నేను దాటేసిన అదంతా. మ్యాక్సిమం ట్రై చేస్తున్నా చూపించడానికి. గోప్రో అయితే మంచి న్యాయం చేస్తా అనిపిస్తుంది. ఇన్ని వాటర్ మాత్రం నిజంగా నేను ఇప్పటికి ఎప్పుడు చూడలే. వాటర్ ఏమో కానీ నేను అడ్వెంచర్ చేస్తున్నా, నిలబడి రైడ్ చేస్తున్నా ఇప్పుడు. తెలంగాణ స్టేట్ బార్డర్ వచ్చేసినాం. ఇంకా లోపలికి వెళ్తే కర్నూలు సిటీ. ఇంకా ఇది మనం అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోతాము. లాస్ట్ 120 కిలోమీటర్స్ NH44 పైన కొడుతూనే ఉన్నాను. రోడ్ మాత్రం అస్సలు అయిపోలేదు. అట్ లాస్ట్ మనం కర్నూలు రీచ్ అయిపోయినా ఇంకా ముందు నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలనుకుంటా, ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇంకా అటు వెళ్తే బెంగళూరు, అనంతపూర్ బెంగళూరు. ఇంకా మనం ఇక్కడ నుంచి NH44 నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. లాస్ట్ టైం నేను ఈ రోడ్లో ఎప్పుడు రైడ్ చేసినానంటే కరెక్ట్ లాక్డౌన్ కంటే 1 month ముందు అనుకుంటా. అప్పుడు నేను పాండిచ్చేరి వెళ్ళిన. మంచి ప్లేస్ చూసుకొని ఇంకా
ఫుడ్ కోసం ఆగాలి, ఆకలి బాగా వేస్తుంది. టోల్ గేట్ వస్తే హ్యాపీనెస్ వేరు. ఓ దీని ఎవట్రా స్పీడ్ బ్రేకర్ పెట్టింది. ఓహో మొత్తం ఫారెస్ట్ ఉంది ఇక్కడ. రోడ్ మాత్రం సూపర్ ఉంది. అప్పటి నుండి లెఫ్ట్ సైడ్ లో చూడండి మొత్తం ఫారెస్ట్. ఈ రోడ్ లో ఇంత బ్యూటీ ఉంటుందని మాత్రం అసలు అనుకోలేను. ఇది అన్ఎక్స్పెక్టెడ్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది. కెమెరా ఎంత న్యాయం చేస్తుందో తెలుస్తలేదు కానీ లొకేషన్ మాత్రం అవుట్ స్టాండింగ్. ఫ్లో అవుతున్నాయి అక్కడ నుండి. ఓ బ్యూటిఫుల్. టైం లేదు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ వెళ్తుండే. శివాడు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తుండేవన్న అక్కడ. ఫస్ట్ మనకు ఆకలి అవుతుంది, ఏదన్నా తిన్నామంటే ఒక్క హోటల్ మంచి హోటల్ కనిపిస్తలేదు. పొద్దు నుంచి అంతా మంచిది అవుతుంది అనుకున్నా, అదే షాక్ అయినా అంతా ఎట్లా మంచిది అవుతుందని చెప్పేసి. లాస్ట్ 1 hour నుంచి ఫుల్ వర్షం. ముందు కూడా వర్షమే ఉంది. మొత్తం గోప్రో లోపలనే పెట్టిన. ఒక దగ్గర ఆయన ఒక చిన్న షెడ్ ఉంటే దాని కింద ఒక 20 minutes వెయిట్ చేసిన. ఇంకొక 20 minutes అయితే ఇంకా ఏమైనా కానీ అని చెప్పేసి అట్లనే రైడ్ చేసిన. ఇప్పుడే ఒక చిన్న హోటల్ వస్తే అక్కడ లంచ్ అయిపోయింది ఇప్పుడున్నది. కానీ మళ్ళీ వర్షం పడేటట్టు ఉంది. మళ్ళీ ఎప్పుడైనా సరే గోప్రో లోపల పెట్టేస్తాను. ఆల్రెడీ నంద్యాల కూడా దాటేసిన. శివానేమో ఇంకా తిరుపతిలోనే ఉన్నాడంట, వచ్చే వరకు లేట్ అవుతుందని చెప్పేసిండు. సో నేనే ఖచ్చితంగా ముందు వెళ్తా ఇఫ్ వర్షం పడకపోతే. దేవుడా వర్షం పడొద్దు. సోలో రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి నన్ను. దేవునికి నా మీద ఇంత కూడా కనికరం లేనట్టుంది. ముందు కూడా మొత్తం వర్షం పడుతుంది. ముందుకెళ్ళిందంటే బ్లాక్ అయిపోతా. ఎందుకంటే మధ్యలో కనీసం ఆగడానికి కూడా ఏం లేదు. ఇక్కడనే ఉండిపోతా కొద్దిసేపు. టైం ఇప్పుడు 2:05 అవుతుంది. ఇంకొక 80 kilometers వెళ్ళాలి నేను. ఒక 1 hour వర్షం పడకపోతే వెళ్ళిపోతుండే. ఏం జరుగుతుందో చూద్దాం. అప్పటి వరకు ఇక్కడ ఒక ఛాయ్ తాగేస్తే అయిపోతుంది అనిపిస్తుంది. ఏం రివరో తెలియదు కానీ కృష్ణా రివర్లో ఉన్న వాటర్ అయితే ఇంకా రాలేవు. మేబీ వస్తుండొచ్చు. అడ్వెంచర్ అవుతుంది అనుకున్నా కానీ మరీ ఇంత అడ్వెంచర్ అయితే లేదని అస్సలు అనుకున్నాను. అడ్వెంచర్ అవుతుంది అనుకున్నా కానీ మరీ ఇంత అడ్వెంచర్ అవుతుందని అస్సలు అనుకోలేదు. 50 kilometers, లాస్ట్ 50 kilometers అయితే మొత్తం గట్టి వర్షంలో రైడ్ చేసేసిన. కానీ రైడ్ చేసి మంచి పని చేసిన. ఎందుకంటే ఎక్కడ కూడా అసలు వర్షం కొద్ది కూడా ఆగలేదు. ఆల్మోస్ట్ ఇంకా కడపకు రీచ్ అయిపోయినట్టే. 10 to 12 kilometers వెళ్ళాలి. వెళ్తే ఇంకా డెస్టినేషన్ రీచ్ అయినట్టే. రైడ్ చేసి చాలా అలసిపోయినా. సో ఖచ్చితంగా ఒక 10 minutes అన్న బ్రేక్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆగిన. ఒక 10 minutes బ్రేక్ తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి GPS ఆన్ చేసినాను. ఎందుకంటే ఇంకా మనం ఆల్మోస్ట్ రీచ్ అయినాం కాబట్టి రూమ్ అడ్రస్కి గూగుల్ మ్యాప్స్ పెట్టిన. శివ నా కోసం ఏదో రూమ్ బుక్ చేసిండంట. సో దాని లొకేషన్ పంపించండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఇదే శివ బుక్ చేసిన హోటల్, వైఎస్ఆర్ గ్రాండ్ ఇన్. అట్ లాస్ట్ మన డెస్టినేషన్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడు పార్క్ చేసుకుందాం మన బైక్ని. ఎనర్జీ మొత్తం ఖతం అయిపోయింది. కరెక్ట్ నా బ్యాడ్ లక్. లిఫ్ట్ కూడా పనిచేస్తలేదు. పైన ఎవడో డోర్ పెట్టలేడంట. కింద నుంచి మీది వరకు 3rd floor 3 floors ఈ లగేజ్ మొత్తం మోసుకుంటూ వచ్చేసరికి ఎనర్జీ మొత్తం ఖతం అయిపోయింది. ఆ రెయిన్లో రైడ్ చేయడం ఒకటి, ఇది చేయడం ఒకటి. ఇంకా నా వల్ల కాదు. కనీసం ఒక ప్రాపర్గా ఒక 30 minutes అయినా రెస్ట్ తీసుకోవాలి నేను. శివాడు రావడానికి ఇంకొక 3 hours పడతాడంట. వాడు ఇప్పుడు తిరుమల నుంచి బయలుదేరిండంట. ఇంకొక ఇంపార్టెంట్ పని మర్చిపోయినా. మమ్మీ వాళ్ళకు నేను కడపకు రీచ్ కాగానే ఫోన్ చేస్తానని చెప్పిన. అది మర్చిపోవద్దు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కంపల్సరీగా ఫోన్ చేయమన్నారు. ఈ లోపల రెయిన్ లైనర్ వల్ల ఇంకా హీట్ ఉంది. సో అందరికీ కాల్ చేసి రీచ్ అయినని చెప్పేసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఏం చేయాలనో అప్పుడు ఆలోచిస్తా. స్నానం చేసి 1/2 hour పడుకున్నా కానీ ఇంకా మన శివ బ్రో రాలేడు. ఇంకా
ఎంతసేపు వెయిట్ చేయాలని అర్థమవుతలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు పిచ్చ బోర్ వస్తుంది. అప్పటి నుంచి ఏం అర్థం అవ్వట్లేదు. ఈరోజు వర్షంలో తడిసిన బట్టలని, జాకెట్ని, టీషర్ట్ని, ట్రాక్ ప్యాంట్ని గాలికి పెట్టేసిన అనమాట. ఎందుకంటే మళ్ళీ రేపు వెట్టుంటే చాలా కష్టమైంది రైడ్ చేయడానికే. సో ఇప్పుడు నెక్స్ట్ రేపు వాయనాడ్ వెళ్ళాలి కాబట్టి దానికి ప్లాన్ ప్రిపేర్ చేయాలి. సో అందుకనే వీనికోసం వెయిట్ చేస్తున్నా. అయినా వీడు వస్తలేడు. ఇప్పుడు వచ్చిందంటే తొందరగా తినేసి ఇక మళ్ళీ కూర్చొని రేపు ఏం చేయాలో అనేది ఒక డిసైడ్ అయినాం అనుకో, రేపటికి సెట్ అవుతుంది ప్లాన్ మొత్తం. ఇంకోటి ఏంటంటే శివ తిరుపతిలో గుండె వేసుకున్నట్ట. చిన్నప్పటి నుంచి ఎప్పుడు గుండెలో చూడలేని వాడిని ఇప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నా. వస్తుండంట, ఎప్పుడు వస్తాడో ఆ గుండెలో చూడాలని ఉంది నాకైతే. వచ్చిన తర్వాత మీకు కూడా చూపిస్తా. 2 hours later. శివగాడు నన్ను కలిసి వెళ్ళిపోయిండు. వాడు గుండుతో వచ్చిండు కాబట్టి నన్ను అసలు బ్లాక్ చేయనీయలేడు. ఈరోజు కాకపోతే రేపు దొరుకుతాడు వాడు మనకు. సో వాడిని చూస్తే మాత్రం చాలా అలసిపోయినట్టు అనిపించింది. సో ఎక్కువసేపు కూడా నాతో లేడు. నాకు తెలిసి వాడు ఖచ్చితంగా రేపైతే పొద్దున్న లేవాడు. వాడు ఏమని చెప్తున్నా అంటే కనీసం ఒక 9:30కి బయలుదేరదామంటుండు. 9:30కి బయలుదేరితే మాత్రం వాయనాడు వెళ్ళడం ఓకే. కాకపోతే ఏంటంటే రేపు ద మెయిన్ బందీపూర్ ఫారెస్ట్ అండ్ వాయనాడ్ ఫారెస్ట్ కూడా రేపు వెళ్తాం కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి మనకు 6 అవుతుంది బందీపూర్ ఫారెస్ట్ ఎంటర్ అయ్యేసరికి. సో ఇంకా చీకట్లో నేను ఏం చూపెట్టలేను ఇంకా. సో ఏమనుకుంటున్నామంటే రేపు మైసూర్లో స్టే చేసి ఎల్లుండి మైసూర్ టు వాయనాడు వెళ్ళిపోతే పర్ఫెక్ట్ అనుకుంటున్నాం. ఇప్పటికైతే అదే ప్లాన్, కానీ రేపు ఏమవుతుందో చూద్దాం. సో ఇంకా నేను కూడా చాలా అలసిపోయినా. ఇంకా ఇప్పుడు పడుకుంటా, ఏదో లైట్గా తినేసి ఇంకా పడుకోవాల్సిందే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. గుడ్ నైట్, బాయ్. రాజాది రాజా మాట్లాడ వచ్చిండు. ఎయ్ బాస్. రాడంట వీడి ఇక్కడ నుంచి, ఈయనే ఉంటాడంట.